టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరించనున్నారు. గాజువాక అసెంబ్లీ పరిధిలోని శివాజీనగర్ దగ్గర పాదయాత్ర ముగుస్తుంది. మొత్తం 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల యాత్ర సాగింది. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. 226 రోజుల పాటు ఏకదాటిగా కూడా పాదయాత్ర సాగింది. మధ్యలో అనేక విరామాలు వచ్చినప్పుడు కూడా, అనేక వివాదాలు వచ్చినప్పుడు కూడా పాదయాత్ర కూడా ఎక్కడా కూడా ఆపకుండా ముందుకు నడిచింది. ముఖ్యంగా మనం చూసుకుంటే కుప్పంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇవాళకి 226 రోజు దాదాపు 3132 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. మధ్యలో చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో కొంతకాలం పాదయాత్ర వివరం జరిగింది. ఈస్ట్ గోదావరిలో రాజోల్లో పాదయాత్ర ఆపడం జరిగింది. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి కూడా జరగడం జరిగింది. అయితే ప్రధానంగా పాదయాత్ర శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు కూడా కొనసాగుతుందని ముందుగా ప్రకటించినప్పుడు కూడా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మొత్తం కేవలం విశాఖతోనే ఈ విరామిస్తున్నారు. అదే విధంగా 20వ తారీఖున అంటే ఎల్లుండ భోగాపురం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ల్యాండ్ లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. ముగింపు సభ నిర్వహిస్తున్నారు. ఇవాళైతే అనకాపల్లి సమీపంలో ఉన్న అగనంపూడి దగ్గర ఈ పాదయాత్ర ముగించినారు. అక్కడ ఒక పైలన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గుర్తుగా పైలన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లు మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి చంద్రబాబుతో పాటు ముందుగా పవన్ కళ్యాణ్ రారని చెప్పినప్పుడు కూడా ఇవాళ తాజాగా సమాచారం ప్రకారం రాత్రి భేటీలో భాగంగా డిస్కషన్ అనంతరం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ ముగింపు సభకు వస్తారని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు జనసేన టీడీపీలో అయితే ఒక ఉత్సాహమైన వాతావరణం నెలకొంది. 3 జిల్లాలు, ఉత్తరాంధ్రకి 3 జిల్లాలు మధ్య ఉన్నటువంటి బార్డర్ ఉన్నటువంటి భోగాపురం ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన అయితేనే లేకపోతే టీడీపీ అయితేనే కార్యకర్తలు కూడా భారీగా తరలిచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ రేపు కూడా లోకేష్ కూడా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుని ఉన్నారు. ఇవాళ సాయంత్రంతో ఈ లోకేష్ పాదయాత్ర ముగించడంతో రేపు ఆయన రెస్ట్ తీసుకుని ఎల్లుండ బహిరంగ సభలో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నారు. చంద్రబాబు అయితే విశాఖ చేరుకునేందుకు కూడా మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా రానుండడంతో ఈ బహిరంగ సభకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరమైన ఒక ఆకర్షణ ఏర్పడిందని చెప్పొచ్చు. జనసేన నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా తరలి రావడం కూడా పిలుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు టీడీపీ అయితేనే జనసేన అయితేనే భారీగా తరలిస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో అనేక విధాలుగా అడ్డుకున్నప్పుడు కూడా తాము విజయం సాధించామని టీడీపీ అయితే చెప్తుంది. వైసీపీ ప్రభుత్వం అడుగడుగున కూడా కుప్పం నుంచి ప్రారంభమైన యాత్రలో చిత్తూరులోనైతేనే లేకపోతే ఈస్ట్ గోదావరిలోనైతేనే అనేక చోట్ల అడ్డుకున్నారు. పాదయాత్రను విఫలం చేయాలని చూశారు. అయినప్పుడు కూడా మేము విజయం సాధించాం, మొత్తం కూడా సాధించామని కూడా వాళ్ళందరూ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఎల్లుండైతే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మొత్తానికి ఒక రాజకీయ ప్రచార సభకి ఈ బహిరంగ సభని ఒక శ్రీకారంగా చేయబోతున్నారు. అటు టీడీపీ అయితేనే జనసేన అయితే మొత్తం కూడా పొత్తులో భాగంగా రాత్రి కూడా చర్చలు జరిగింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు చెందిన అగ్రనాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి రానున్నారు, బహిరంగ సభకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి సాయంత్రం భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వాసు.